రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. రైతులు కల్లాలకు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి రైస్ మిల్కు తరలించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంతో పాటుగా హోనాజిపేట్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. మనకి నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో సుమారు 700 సెంటర్లలో ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది జరుపుతూ ఉన్నాము. సో మనకి ఈసారి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి మనము సుమారు 250 సెంటర్స్ వరకు కూడా అలాట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి సన్నాలు, అదేవిధంగా కోర్స్ వెరైటీ డిఫరెన్షియేట్ చేసే విధంగా ఫైన్ వెరైటీస్, కోర్స్ వెరైటీస్ కూడా సెపరేట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా మనము 60,000 మెట్రిక్ టన్నుల వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసాము. సో అన్ని మండలాల్లో కూడా ఎక్కడైతే మనకి హార్వెస్టింగ్ అయ్యి ఆ FAQ నామ్స్తో ప్యాడీ అవైలబుల్గా ఉందో అక్కడ మనము సెంటర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాము. సో అదేవిధంగా రైతులకి ఇబ్బంది కాకుండా మనకి సెంటర్స్ నెంబర్లు పెంచుకున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా